నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి శ్రీవారి ప్రసాదాలలో వాడినటువంటి నెయ్యి కల్తీ నెయ్యి అనేటువంటి ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యంలో సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు సిబిఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి సిట్ అవును ఇది కల్తీ నెయ్యే ఒక చుక్క కూడా పాలు సేకరించినటువంటి బోలే బాబా డైరీ కావచ్చు ఏఆర్ డైరీ కావచ్చు ఇలాంటి వైష్ణవి డైరీ కావచ్చు ఇలాంటి డైరీలు కెమికల్స్ తో నెయ్యిని తయారు చేసి దాన్నే శ్రీవారి ప్రసాదాల తయారీకి పంపించిందని దానిని అక్కడ ల్యాబ్ లో చెక్ చేసిన తర్వాత అది కల్తీ నెయ్యి అని తెలిసినా కూడా అప్పటి ఈఓ కావచ్చు అప్పట్లో పనిచేసినటువంటి చైర్మన్ సుబ్బారెడ్డి గారు కావచ్చు పట్టించుకోకుండా ఆ కంపెనీలను బ్లాక్ లిస్ట్ లో పెట్టకుండా అదే కంపెనీలకు పదే కమిషన్లకు కకృతిపడి ఆర్డర్లు ఇవ్వడము 2024 వరకు వాళ్ళ కాంట్రాక్ట్ ను పొడిగించడము ఈ విషయాలన్నీ మనము చాలా వీడియోల్లో చర్చించుకున్నాము ఇప్పుడు కొత్తగా తెలిసినటువంటి విషయం ఏందంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్నటువంటి పోర్టు కార్మికులు ఎవరైతే ఉన్నారో అంటే లడ్డూ తయారీకి సహకరించేటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో 2019 నుంచి 2024 ప్రాంతంలో అయ్యా లడ్డూ తయారు చేస్తా ఉంటే లడ్డూ గట్టిపడడం లేదు అది నూనెలాగా జారిపోతా ఉంది లడ్డులో వాడుతున్నటువంటి నెయ్యి ఏదైతే ఉందో అందులో నాణ్యత లోపించింది అని చెప్పి అప్పట్లో ఈఓగా ఉన్నటువంటి ధర్మారెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తే ధర్మారెడ్డి గారు పట్టించుకోకపోగా అది ఆర్గానిక్ నెయ్యి అని చెప్పి ఆర్గానిక్ నెయ్యి ఇంకా స్వచ్ఛమైన నెయ్యి స్వచ్ఛమైన గోవు నెయ్యి కాబట్టి అది గట్టిపడడం లేదు మీరు అడ్జస్ట్ చేసుకోండి మనము నాణ్యతలో మనం కాంప్రమైజ్ అవ్వకూడదు కాబట్టి మనము స్వచ్ఛమైన నెయ్యి తెప్పిస్తామని చెప్పి కల్తీ నెయ్యి తెప్పించి సో వాళ్ళు ఇంకొక కంప్లైంట్ కూడా ఇచ్చారు అయ్యా ఇది 2 రోజుల్లోనే లడ్డు చెడిపోతా ఉంది నిజంగానే ఇది ఏ నెయ్యి అయితే వాడుతున్నామో అది కల్తీ నెయ్యి అని చెప్పి వాళ్ళు పదే కంప్లైంట్లు చేసినా కూడా ధర్మారెడ్డి పట్టించుకోలేదు ధర్మారెడ్డి పట్టించుకోకపోవడానికి కారణాలు ఏమని నిన్న సిట్ అధికారులు అడిగినటువంటి ప్రశ్నకు ఆయన సమాధానంగా పెద్దలంట పైనున్న వాళ్ళంటే ఎవరో ఇంకా ధర్మారెడ్డికే తెలియాలా పైనున్న వాళ్ళు ఏం చెప్పారంటే సుబ్బారెడ్డి ఏం చెబితే అదే విను పాలక మండలి సభ్యులు కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళలో అందరూ కాదు కొంతమంది ఏం చెబితే అదే మీరు వినాలి దాన్నే మీరు ఇంప్లిమెంట్ చేయాలని హుకుం జారీ చేశారు అందుకే నేను ఆ విషయంలో నేను తలదూర్చలేకపోయానని చెప్పి ఆయన సిట్ అధికారులకు చెప్పడం కూడా మనమందరం చూసాము సో పోర్టు కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్పుడే కనిపెట్టేశారు ఇది పోర్టు కార్మికులు లేకపోతే సిట్ అధికారులు లేకపోతే సుప్రీం కోర్టు కాదు మీరు నిజంగా 2019 నుంచి 24 వరకు శ్రీవారిని దర్శించుకుని ఆ ప్రసాదాలని స్వీకరించి ఉంటే మీరు ఆ ప్రసాదాన్ని స్వీకరించేటప్పుడు మీకే తెలిసిపోతుంది ఆ శుచిలో కానీ శుభ్రతలో కానీ ఆ వాసనలో కానీ మామూలుగా తిరుమలకెళ్ళి ఆ లడ్డు తీసుకొచ్చి 10 రోజులు ఉన్నా కూడా ఎటువంటి వాసన కానీ బూజు పట్టడం కానీ ఉండేది కాదు మామూలుగా 2019కి ముందు దశాబ్దాల కాలంగా ఇదే జరిగేది కానీ ఎప్పుడైతే ఈ బోలే బాబా నెయ్యి కావచ్చు ఏఆర్ డైరీ నెయ్యి కావచ్చు వైఎస్ఆర్సిపి వాళ్ళ నెయ్యి వాడిన తర్వాత 2 రోజులకే బూజు పట్టిపోయేది సో పాలే లేకుండా కెమికల్స్ వాడి పామాయిల్లోనో దేంట్లోనో కలిపి నెయ్యి తయారు చేసి దాన్ని 325 రూపాయలు 350 రూపాయలకు విక్రయించి కేజీకి ఇంతని కమిషన్లకు కకృతిపడి హిందువుల మనోభావాలతో ఆటలాడుకొని తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రతిష్టను దిగజార్చారు వాస్తవంగా దాదాపుగా 4 లక్షల లడ్లు తయారు చేస్తారంట దానికి 13,000 నుంచి 14,000 టన్నుల నెయ్యి అవసరం ఉంటుంది ఇంత భారీ మొత్తంలో నెయ్యి కొనుగోలు చేసేటప్పుడు అక్కడ ల్యాబొరేటరీలో వాడేటువంటి పరికరాలు ఏదైతే ఉన్నాయో 50,000 రూపాయల నామమాత్రపు పరికరాలు వాడి అది నెయ్యి అని చెప్పి అక్కడ ఒక స్టేట్మెంట్ తీసుకొని అదే నెయ్యిని వాళ్ళు లడ్డు తయారీకి పంపించేవారు కాబట్టి మొత్తానికి విచారణ వేగవంతమైంది ఆల్రెడీ సుబ్బారెడ్డి గారికి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది సుబ్బారెడ్డి పిఏగా పనిచేసినటువంటి ఆ చిన్న అప్పన్న ఎవరైతే ఉన్నారో ఆయన 50 లక్షలు ఎందుకు తీసుకున్నాడు 4,50,00,000 ఆయన అకౌంట్లోకి ఎందుకు పడింది అనేటువంటి విషయాల మీద కూడా దర్యాప్తు అయితే వేగవంతం చేశారు అదేవిధంగా వైవి సుబ్బారెడ్డి గారికి సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్లు కావచ్చు ఆయన సతీమణి గారికి సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్లు కావచ్చు వాటిని కూడా పరిశీలించాలని చెప్పి సిట్ అధికారులు అయితే కోర్టును ఆశ్రయించడం జరిగింది సో బ్యాంక్ స్టేట్మెంట్స్ చూపించడానికి కుదరదని ఆయన కూడా కౌంటర్ పిటిషన్ వేసినట్లు తెలుస్తుంది సో మొత్తానికి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి కల్తీ నెయ్యి వ్యవహారం ఏదైతే ఉందో అది ఒక కొలిక్కి రానే వచ్చింది 2019 నుంచి 2024 వరకు లడ్డూ తయారీలో వాడినటువంటి ఆ నెయ్యి ఏదైతే ఉందో అది కల్తీ నెయ్యి అని చెప్పి సిట్ తేల్చేసింది మరి ఆ కల్తీ నెయ్యి వాడడానికి
ఎవరు పర్మిషన్లు ఇచ్చారు, ఎవరెవరు కమిషన్లు బొక్కారు అనేటువంటి దాని మీద దృష్టి పెట్టింది. మొత్తానికి అన్ని వేళ్ళు అప్పట్లో టీటీడీ చైర్మన్గా చేసినటువంటి వైవి సుబ్బారెడ్డి వైపే చూపిస్తుంది. అప్పట్లో చైర్మన్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా, అప్పట్లో ఈఓగా పని చేసినటువంటి ధర్మారెడ్డి ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఇన్ని వేల టన్నుల నెయ్యిని 250 కోట్ల రూపాయలు విలువ చేసే నెయ్యి కొనుగోలు జరిగింది అంటే నమ్మడానికి ఎవరు ఇక్కడ సిద్ధంగా లేరు. కాబట్టి ఇంత మొత్తంలో అక్రమాలు జరుగుతున్నా కూడా అప్పట్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ పెద్దలకు ఈ విషయం తెలియదు అని కూడా అనుకోవడానికి వీల్లేదు. వాళ్లకు తెలిసే జరిగిందా, తెలియకుండా జరిగిందా, తెలియాలంటే వేచి చూడాల్సిందే. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.